నమస్తే మేడం. ఉమ్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ నమస్కారములు. మహా అవతార్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న రంగనాథ్ సార్కి, లలిత మేడంకి ఆత్మ ప్రణామములు. జూమ్ సెక్షన్ లో ఉన్న మాస్టర్స్ అందరికీ ఆత్మ ప్రణామములు. ఈ రోజు నేను తీసుకున్న టాపిక్ సమగ్ర జీవన శైలిలో వచ్చేసి అభ్యంగన స్నానం. అభ్యంగన అభ్యంగన స్నానం అంటే ఆయిల్ బాతింగ్ అని కూడా అంటారు. ప్రతిరోజు మనం స్నానం చేసే ముందు ఆయిల్ ని పట్టించుకొని ఎండలో ఒక 7 to 9 వరకు మార్నింగ్ ఎండలో నిల్చొని స్నానం చేస్తే చాలా మంచిది. ఒకవేళ అలా కుదరకపోయినా కూడా వీక్లీ వన్స్ అన్నా చేయాలి. వీక్లీ వన్స్ స్నానం చేసేటప్పుడు, అభ్యంగన స్నానం చేసేటప్పుడు మనం ఆయిల్ రాసుకొని స్నానం అవి కొన్ని ఆయిల్స్ ఉన్నాయండి. ఆయిల్స్ వచ్చేసి డి విటమిన్ వస్తుంది దానివల్ల. ఏం పర్వాలేదు, దానికి టెన్షన్ కూడా టెన్షన్ ఏం లేదు. నిదానంగా చెప్పండి, ఏం పర్వాలేదు. అంతా మన వాళ్ళే ఉండేది. ఎలాంటి ఆయిల్ వాడాలి, ఎప్పుడు, ఏమిటి అని చెప్పండి. నువ్వు నువ్వుల నూనె లేకుంటే కొబ్బరి నూనె రెండు తీసుకోవచ్చు. ఉమ్, అవి అప్లై చేసుకొని ఉమ్, మార్నింగ్ ఎండలో ఉంటే డి విటమిన్ తయారవుతుంది. ఉమ్, అలాగే మనం వాతావరణం మారినప్పుడు ఆ ఆ చుట్టుపక్కల ఉన్న వేడి వేడిగా ఉంటే మనకి నువ్వుల నూనె రాసుకొని స్నానం చేయాలి. ఉమ్, కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ. ఉమ్, అలాగే కూల్గా ఉంటే ఆ దేహంలో కూల్గా ఉంటే దేశీ ఆవు నెయ్యి లేదా బాదం ఆయిల్, ఉమ్, స్టేఫ్ ఫ్లవర్ ఆయిల్ అనేది రాసుకోవాలి. ఒకవేళ హీటు కూలు రెండు సమానంగా ఉన్నప్పుడు నువ్వుల నూనె కొంచెము, దేశీ ఆవు నెయ్యి కొంచెము రెండు తీసుకొని అప్లై చేసుకొని మనం ఎండలో కూర్చొని తర్వాత ఒక ½ గంట తర్వాత స్నానం చేస్తే మసాజ్ చేసుకున్న బాగా మంచి ఫలితాలు వస్తాయి. మసాజ్ చేసుకోవడం వల్ల బాదం ఆయిల్ లేదా దేశీ ఆవు నెయ్యి ఉమ్, చిన్న పిల్లలకి 10 సంవత్సరాల పిల్లలకి అట్లా అప్లై చేసి ఎండలో ఉంచి స్నానం చేస్తే కూడా వాళ్ళకి ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఉమ్, సాస్వి ఆయిల్ అని కూడా ఉంటుందండి. అది ఆర్థరైటిస్ కి బాగా పనిచేస్తుంది. ఆ, మసాజ్ చేసుకొని స్నానం చేసేటప్పుడు మనం కింది నుంచి పాదాల దగ్గర నుంచి తల వరకు మసాజ్ చేసుకోవాలి. స్టార్ట్ స్టార్ట్ చేయటం పాదాల దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. అలాగే స్నానం చేసే ముందు కూడా మనం వేడి నీళ్ళతో స్నానం చేస్తేనేమో పాదాలకి వేడి నీళ్ళు పోసుకొని స్నానం చేయాలి. లేదా చల్లనీళ్ళతో స్నానం చేయాలి అనుకుంటే తల తల దగ్గర నుంచి స్నానం చేయాలి. ఉమ్, స్నానం స్నానం చేసిన తర్వాత మనకి సొంటి కషాయం తాగితే చాలా మంచిదండి. సొంటి కషాయం కానీ ఆ వాతావరణానికి తగినట్టు హీట్ గా ఉంటేనేమో గసగసాల పాయసం అనేది ఉంటుంది. దాన్ని స్వీకరించవచ్చు. స్నానం తర్వాత అరగంట రెస్ట్ తీసుకోవాలి. అరగంట రెస్ట్ తీసుకుంటే మనకి బాడీ బాగా రిలాక్స్ అవుతుంది. వేడి నీటితో స్నానం చేస్తే చాలా బాగా అనిపిస్తుంది ఆ టైంలో. ఆ, రాత్రి నిద్ర లేని వాళ్ళకి ఆ, ఉమ్, ఒక ఒక పాదం మీద ఇంకో పాదాన్ని వేసి స్క్రబ్ చేసినట్టు అనుకుంటే ఉమ్, రాత్రి నిద్ర చాలా బాగా పడుతుందండి. ఉమ్. ఓకే. ఈ నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, చెప్పండి, చెప్పండి. అభ్యంగన స్నానం వల్ల మనకు వెరికోవింగ్స్ తగ్గుతాయి. బాడీ చాలా బాగా బాడీలో మన
ప్రతి ఒక్క నరానికి బాగా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. తప్పకుండా చేయాలి అభ్యంగన స్నానం. ఒక మంచి ఔషధం లాగా కూడా పనిచేస్తుంది. ఈ నాకు ఈ అవకాశం ఇచ్చిన లలిత మేడంకి, రంగనాథ్ సార్కి ఆత్మ ప్రణామాలు మేడం. థ్యాంక్ యూ మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్. సార్, మేడం, ఎవరంటే నాకు మళ్ళీ చేసుకోవాలంటే క్రాంతి కుమార్ గారు, మీరే ఇన్స్పిరేషన్. మొన్న మీరు చెప్పిన భయం అనే కాన్సెప్ట్ తోనే మేడం బయటకు వచ్చారు. ఆ, అదే కాన్సెప్ట్, అదే అదే కారణం అన్నమాట. చూడండి, లేకపోతే మాట్లాడాలంటేనే భయం. అమ్యూట్ లో ఉన్నారు కదా, ఒక్క నిమిషం. నిజంగా మేడం, మేడం గారు 2 days లోనే దాన్ని స్ఫూర్తిగా తీసుకొని క్లాస్ చెప్పడం అనేది చాలా అద్భుతం మేడం. క్లాస్ క్లాస్ కూడా బాగా చెప్పారు మేడం. ఆ రోజు నేను ఇట్లా ఎండ్ చేస్తూనే ఫోన్ వచ్చింది సార్. మేడం గారు, ఓకే. నేను చెప్పడం అయితే చెప్పాను కానీ చెప్తా నేను కూడా అనేసి, ఏం చెప్పాలి ఎలా చెప్పాలో తెలియదు మేడం గారు. సెషన్ ఎండ్ అయింది ఇట్లా అంతే. అప్పుడే ఫోన్ వచ్చేసింది అనమాట. అమ్మ, ముందు సమగ్ర జీవన శైలిలో చెప్పడం మొదలు పెట్టండి, చిన్న టాపిక్కే ఉంటుంది, భయం ఉండదు, దాంతో మొదలు పెట్టండి, నిదానంగా అట్లా చెప్పుకుంటూ వస్తే పెద్దదానికి వెళ్తురులేండి అని చెప్పాను. మళ్ళీ ఈవేళ పంపించాను అనమాట తనకి, ఇది చెప్పండి మేడం, ఈజీగా ఉంటుంది అనేసి. ప్రిపేర్ అయ్యి ఎలా ఉంది అని కూడా అడిగాను అనమాట. ఓకే అమ్మ, బాగానే ఉంది, నిదానంగా. మేడం, మీకు చెప్పిన తర్వాత మళ్ళీ 2 సార్లు చదువుదాం అంటే కూడా టైం లేదు మేడం. నో ప్రాబ్లం. పరుగులు ఉరుకులతో సరిపోతుంది మేడం వర్క్. నాకు జాయిన్ అవుతే కొంచెం ఆ భయం అవన్నీ పోతాయని సార్ చెప్పిన తర్వాత నాకు బాగా ఇన్స్పిరేషన్ అయింది. అది రావాలనే వచ్చాను మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్. చూడండి ఎంత బాగా చెప్పారు. తప్పులు ఉంటే మన్నించండి మేడం. మొదట నేర్చుకునేటప్పుడు అందరికి ఎవరికి ఏది కరెక్ట్గా అనేది ఏమి ఉండదండి. ఇంత మటుకు మీరు చెప్పగలిగారు కదా, ముందుకు వచ్చారు కదా, మాట్లాడగలిగారు అవును. కదా, అది గొప్ప విషయం అన్నమాట. ఇంకా కాన్సెప్ట్ ఏంటి అంటే ఆయిల్ బాతింగ్ అనమాట. ఆయిల్ బాతింగ్ వల్ల మన బాడీలో ఉండే హీట్ కానీ ఎక్కువ ముందు కాలంలో అదే జరిగేది అనమాట. కనీసము వారం, శనివారం శనివారం వచ్చిందంటే చక్కగా ఇంటిల్లిపాది నూనెతో బాగా మర్దన చేసి బాడీ అంతా మసాజ్ చేసి, పెద్దవాళ్ళు అయితే చెవుల్లోను కళ్ళలోను చక్కగా ఆ నూనె వేసేసి ఆ నర్వ్ సిస్టమ్ అంతా కూడా చక్కగా ఇలా రుద్ది రుద్ది మసాజ్ చేసేవాళ్ళు. పిల్లలు కూడా బాగా స్ట్రాంగ్ అవుతారు అనేసి పెద్దవాళ్ళకు అలా జరిగేది. ఎందుకు అంటే ఆ బాడీలో హీట్ ఏదైతే ఉందో అదంతా పోతుంది, రిలాక్సేషన్ వస్తుంది, ఆ ఆ ఒత్తిడి అనేది ఏదైతే ఉందో మైండ్కు అది కూడా తగ్గిపోతుంది అనేసి అంత అద్భుతంగా పనిచేసేదండి. ముందు ఏది చేసా కానీ ఒక కారణం అనేది ఉండేది. రాను రాను పండగలకు వచ్చింది. ఇప్పుడు పండగలు కూడా నెత్తిన ఒక రోజు నూనె పెట్టుకొని పోవడమే స్నానానికి, అంతే తప్ప ఎవడండి చక్కగా నూనె పూసి రుద్దేవాడు లేడు, రుద్దించుకునేవాడు లేడు. కాబట్టి సార్ ఈ కాన్సెప్ట్ తెచ్చాడు అనమాట. ఎందుకంటే అమ్మ, ఇప్పుడన్నా మొదలు పెట్టండి, కనీసము వారానికి ఒక్క రోజన్నా అనేసి. ఎందుకంటే అన్నీ మళ్ళీ ముందుకు తెస్తున్నాం కదా, ఆహార పదార్థాల దగ్గర నుంచి ప్రతి ఐటమ్. కాబట్టి ఇందులో కూడా అది కూడా ఒక భాగం అనమాట. దాని నుంచి ఆ రిలాక్సేషన్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, హీట్ అనేది తగ్గిపోతుంది. అరికాళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి చేయడం అంటే అరికాళ్ళలోనే మొత్తం నాడీ మండల వ్యవస్థ అంతా అరికాళ్ళు అరిచేతుల్లోనే ఉంది కాబట్టి ఎక్కడెక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మొత్తం క్లియర్ అవుతుంది అనేసి. చల్లనీళ్ళు అనేది తలకు డైరెక్ట్గా పోసుకున్నా పర్వాలేదు కానీ వేడి నీళ్ళు అనేది డైరెక్ట్గా తలకు పోసుకోకూడదు అనేది ఒకటి ఉందన్నమాట. అది కూడా ఆరోగ్యపరంగానే వివరించడం జరిగింది. కాబట్టి ఆ చల్లనీళ్ళ స్నానం అయితే తలకు పైనుంచి పోసుకోండి, వేడి నీళ్ళు అయితే పైనుంచి కాకుండా కింది నుంచి చేసుకుంటా వస్తే బాడీ కొంచెము సెట్ అవుతుంది అనమాట. కాళ్ళకు కొంచెం తగిలిందంటే ఇక్కడ యాక్టివ్ అయిపోతుంది, ఓకే ఇక్కడ మనకు ఒకటి వేడి తగులుతోంది అనేసి. కాబట్టి అలా చెప్పడం జరిగిందనమాట. ఓకేనా? ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయా ఈ 3 టాపిక్స్లో? ఓకే. మేడం గారు ఈరోజు ధైర్యంగా ముందుకొచ్చారు. ఉమ్, ఇక్కడ ఆ భయం పోయింది మేడం. ఇక్కడ ఈసారి నుంచి మీరు చక్కగా చెప్పగలరు. ఏదో చిన్న చూడండి. సబ్జెక్ట్ థ్యాంక్ యూ తీసుకుని సార్. చెప్పారు థ్యాంక్ యూ కాబట్టి సార్. నెక్స్ట్ టైం నుంచి మీరు చక్కగా చెప్పగలరు. ఆ ఫీలింగ్ పోయింది, ఇంకా ఆ వణుకు అనేది రాదు, ఇంకా ఆ స్టేజ్ ఫియర్ పోయింది ఈ రోజుతో. ఈసారి నుంచి చక్కగా చెప్పగలరు మేడం. ధైర్యంగా ముందుకు థ్యాంక్ యూ సార్. వచ్చినందుకు మీకు అభినందనలు. థ్యాంక్ యూ సార్.